ఇవాళ కోటి సోమవారం అండి. సోమవారం అని ఉండక్కర్లేదు. శ్రవణ నక్షత్రంతో కూడితే కనుక కార్తీక మాసంలో దాన్ని కోటి సోమవారం అంటారనమాట. ఈరోజు మనం 9వ రోజు 17, 18 అధ్యాయాలు చదువుకుందాము. ఇదేంటంటే ఆత్మజ్ఞాన బోధ అనమాట. ఇది మన గుడిలో ఒక మాలుని నిలబెట్టి దాని మీదేమో శాలిధాను తిలలు పెట్టి దీపాన్ని పెడితే చాలా మంచిది అనమాట. ఒకసారి ఇలాగే ఒక గుడిలో అలా పెట్టుకొని ఆ స్తంభం నుంచే ఒక పేరుపై కొంతసేపటికి ఒక మనుషుడు వస్తాడనమాట. ఆ ఇతిహాసం గురించి చెప్తున్నారు అన్నమాట. ఏంటి స్తంభం అడవికి వెళ్ళి తీసుకొచ్చి ఆ స్తంభం మీద తిలలు శాలిధాన్యం పోసి దీపం పెట్టి పురాణ కాలక్షేపం చేస్తూ కూర్చుంటే కొంతసేపటికి ఆ స్తంభం పెడపెడా విరిగి అందులో నుంచి మనుషాకృతి వచ్చింది. అతను ఇదేంటి నేను ఇలా ఉన్నాను అని అనుకుంటే అప్పుడు మాతంగ మహర్షి ఆశ్రమంలోని మునులు అనమాట ఇదంతా చెప్తున్నారు. పూర్వజన్మలో లోభిని దుర్వసనాలు ఉన్నాయి, నా మీద దీపం పెట్టడం వల్ల ఇలా ముక్తి పొందాను అంటే అంగీరస మహర్షి ఆ ఉద్భూత పురుషుడికి ఇంకా ఇలా చెప్తాడనమాట. పూర్వం కైలాసంలో పార్వతీదేవి శివుడు చెప్పింది నేను నీకు చెప్తున్నాను. దేహం అంటే ఏమిటి, జీవుడు అంటే ఎవరు, బ్రాహ్మణుడు అనగా ఏమి, ఆత్మ అనగా ఏమి అనే ప్రశ్నలు వేసావు నన్ను. వాటి వివరణ చెప్తాను విను. కార్యాకార్య రూపమే ఈ దేహము, ఈ దేహాన్ని నడిపిస్తున్నది ఆత్మ. ఆత్మ అంటే గత జన్మల కర్మఫలం, ఆ కర్మఫలమే దేహాన్ని నడిపిస్తుంది. ఆత్మకి దేహానికి బంధ సంబంధం ఉన్నది. ఆత్మ లేకపోతే దేహం ఉండదు, దేహం లేకపోతే ఆత్మ లేదు. ఇది ఒకదానికి ఒకటి సంబంధం ఉన్నది. ఈ ఆత్మకు కావాల్సింది అగ్ని, నీరు, వాయువు, ఆకాశం, భూమి. మన దేహంలో ఈ పంచభూతాత్మలు ఇమిడి ఉన్నాయి. ఇవన్నీ వాటి స్థితిగతులను అధిగమించిన లేక తిరోగమించిన దేహం అష్టకష్టాలు పడుతుంది. అంటే ఆత్మ నిర్దేశించేవి పంచభూతాత్మలే. ఈ పంచభూతాత్మలకు ఆహారం అవసరం. ఇవన్నీ మన కర్మలతో సంబంధం కలిగి ఉంటాయన్నమాట. సత్కర్మలు చేస్తే ఏంటంటే పంచభూతాలు మన శరీరాన్ని బాధించవు. దుష్కర్మలు చేస్తే కనుక మన శరీరాన్ని బాధిస్తే ఏదో ఒక వ్యాధి రూపంలో. ఈ విధంగా ఆత్మకు కర్మకు అవినాభావ సంబంధం ఉన్నది. మరుజన్మ అంటే ఏమిటి అంటే అసలు జన్మలు ఎన్ని ఉన్నాయి అంటే సత్కర్మ దుష్కర్మల వల్లనే జన్మలు